యేసుక్రీస్తు ప్రభువారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే, అనేకులు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని వాక్యంలో ఉంది కదండి. ఈరోజు నువ్వు పిలువబడ్డావు. నీ పిలుపు ఏం చేయాలంటే, నీ పిలుపు విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించాలి. ఏ విషయాల నమ్మకత్వం చూపించాలి అనే విషయాన్ని మనం త్వరగా ఒక 5 విషయాలు చూసి దేవుని వాక్యాన్ని ముగిద్దాం. మొదటిగా, ఫెయిత్ఫుల్ ఇన్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్. అంటే ప్రతిరోజు దేవునితో దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవునితో మనము సమయం గడపటంలో ఏముండాలా? నమ్మకత్వం ఉండాలి. చాలా మందికి ఏమవుతుందంటే అండి, రక్షణ పొందిన కొత్తలో అప్పుడు ఏముంటుందంటే బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, బాగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. కానీ కొంచెం టెన్యూర్, కొంచెం మెచ్యూరిటీ, కొంచెం ఎదిగిన తర్వాత ఇంకేంటంటే ఇంకా నాకు ప్రార్థన అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు గారు ఉన్నారు కదా బైబిల్లో. పేతురు గారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్తారు ఆయనకి, బాబు ప్రార్థన చేయకపోతే ఆ పచ్చడి అవుతుంది అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే శోధంలో పడిపోతావు అనే మాట చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏం చేస్తాడు ఈయన? దేవుడు చెప్పి కొంచెం దూరం వెళ్ళట, ఆయన ప్రార్థన చేసుకున్నానికి వెళ్ళాడట. మళ్ళీ వచ్చి చూసేవారికి ఏం చేస్తున్నాడు సారు? మంచిగా గుర్రు కొట్టి నిద్రపోతున్నాడట. అంటే చూసారా, అంటే ఈ పేతురు గారికి ఏంటంటే, ఇంకా నేను పడిపోను, నా ఆత్మీయ జీవితంలో నేను బాగా గట్టిగా ఉంటా అనే ఫీలింగ్లో ఉంటావు. పడిపోతారు ఎవరైనా కానీ. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే పడిపోతావు, నువ్వు వాక్యం చదవకపోతే పడిపోతావు నువ్వు. ఈరోజు చాలా మనకు జాగ్రత్తగా మనం గమనించాలి. మన దేవుని చిత్తం ఏంటంటే మనం స్థిరంగా ఉండాలి. ఆయన పిలుపులో మనం ఉండాలంటే మొట్టమొదటిగా ఆయనకి దగ్గరగా ఉండాలి. దూరం నుంచి, బైబిల్లో ఉంటుంది పేతురు గురించి, దూరం నుంచి పేతురు ఆయన ఫాలో అవుతున్నాడట. ఎందుకు దూరం? ఏమండి, దేవునితో ఏమంటాడు తెలుసా? నువ్వు పడిపోతావయ్యా, నీ గురించి ప్రార్థన చేశానంటే ఎవడు పడిపోయినా నేను పడిపోను తెలుసా అన్నాడు ఆయన. అని ఏమన్నాడు తెలుసా? ఈ శిశువు చుట్టూ చూస్తాడు, చూసి ఈ 11 మందిలో అందరు పడిపోతారేమో, వాళ్ళు పడిపోయినా నేను మాత్రం పడిపోను అని చాలా గట్టిగా చెప్పిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దూరంగా దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ గమనించి చూసినట్లయితే మనము దగ్గరగా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా దగ్గరగా వెంబడిస్తావు నువ్వు అంటే, ప్రార్థనలో, దేవుని వాక్యంలో. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా చదువుతావో దేవుని స్వరం నీకు వినపడతా